మానవ జాతి చరిత్రలో మనుషుల చేత దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడిన వారు ఎవరి అడ్రస్ అన్నా ఉంటే, ఎవరి చరిత్ర చారిత్రక స్థలం ఎక్కడన్నా అడ్రస్ ఉంటే ఆ అడ్రస్కు పోయి ఒరిజినల్గా ఒకవేళ ఉంటే వెళ్ళి చూడండి. అక్కడ మీకు మూయబడిన సమాధులే కనపడతాయి. మానవ జాతి చరిత్రలో తెరవబడిన సమాధి ఒకే ఒకటి, అది నజరేయుడగు యేసుది. మనుషులు దేవుళ్ళుగా దేవతలుగా భావించినటువంటి ప్రతి ఒక్కరి సమాధులు కూడా మూయబడి ఉన్నాయి. మా యేసుదే బాగా తెరుచుకునుంది. వాళ్ళ యేసు సమాధి బాగా తెరుచుకుని ఉందటండి, అది చెప్తున్నాడు. తెరవబడిన సమాధి యేసుది. ఇప్పుడు వాళ్ళ యేసుది సమాధి బాగా తెరుచుకుని ఉంది అని చెప్పాడు కదండి. ఇది ఒక రకంగా క్రిటిసిజం, అంటే ఇతర విశ్వాసాలని నమ్మకాలని కించపరుస్తూ మాట్లాడటం. మా పాస్టర్లు మా క్రైస్తవులు ఎవరి జోలికి వెళ్ళరండి, బుద్ధిగా మా మతం గురించి చెప్పుకుంటారు, సువార్త ప్రచారం చేస్తారండి అని చెప్తారు కదా వీళ్ళు నంగనాశి కబుర్లు. ఇది ఇతర మతస్థుల్ని కించపరచడం కదా. సరే, ఇంకా క్లియర్గా చెప్పాడు మనోడు, ముందుకెళ్తే అది కూడా చూద్దాం. అంతకుముందు విపరీతంగా నేను మొక్కిన వాళ్ళందరి చరిత్రలు చూసి, వీళ్ళందరూ చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కొంతమంది అగ్ని చేత కాల్చబడ్డారు. వీడు మామూలుగా అయితే విశ్వాసులకి బైబిల్ చెప్పాలి. బైబిల్లో ఏం ఉండదు కదా. బైబిల్ తెరిస్తే ఏముంటుంది? ఆ బైబిల్ దేవుడు, ఆ దేవుడు అనే పదం వాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక గ్యాంగ్ లీడర్, ఆ ఇస్రాయేలీ గ్యాంగ్ లీడర్ ఎవరైతే ముఠా నాయకుడు ఉంటాడు కదా, ఈ ఇస్రాయేలీ ముఠాని ఇంకొక జాతుల మీద ఉసుగొలుపుతూ ఉంటాడు. ఆయన పనేం లేదు కదా ఆయనకి. ఆ బైబిల్ అంతా, అరే మీరు వెళ్ళి వాళ్ళని చంపండి, వీళ్ళని నరకండి, ఆ పిల్లల్ని పట్టుకోండి, వాళ్ళని కోసేయండి, పేకలు కోసేయండి, ఇదిగో ఈ పెళ్లి కానీ పిల్లల్ని ఉంచుకోండి, మిగిలిన వాళ్ళని చంపేయండి, ఇదే కదా ఆయన కార్యకలాపాలన్నీ. ఇవే కదా బైబిల్లో. ఆయన గురించి పెద్ద చెప్పడానికి ఏం ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇతర విశ్వాసాలను ఇతర దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడితే ఈ గొర్రెలు చెదిరిపోకుండా ఎప్పుడైనా సరే హిందుత్వం వైపుకి ఆకర్షితులు అవుతారేమో అని ఇన్సెక్యూరిటీ అనమాట వీళ్ళకి. ఆ భయంలో నుండి వీళ్ళు ఎప్పుడూ కూడా హిందూ దేవతల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనోడు శ్రీకృష్ణుడి గురించి కూడా మాట్లాడాడు, అది కూడా చూద్దాం. మహాభారతంలో చదివితే శ్రీకృష్ణుడు సైతం చనిపోయినట్టుంది. వీడు ఇప్పుడు సిబిఐ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టాడు ఈ విషయం, లేక మనకు తెలియదుగా. శ్రీకృష్ణుడు అవతారాన్ని ముగించాడు, లేకపోతే చనిపోయాడు, వీడి భాషలో చనిపోయాడు అనుకుందాం. ఆ విషయం ఇప్పుడు చెప్పేదాకా మనకు తెలియదు అనమాట. ఏమని చెప్తాడు. ఆయన అష్టమహిషులు అంటే 8 మంది భార్యలు సైతం ఆయనతో పాటు సహజీవనం, అది ఏమంటారు దాన్ని, సతీ సహగమనం పొంది తిరిగి అని ఉంది. నా దగ్గర ఉంది పురాణం. వీడి దగ్గర ఏముంది, మన దగ్గర లేదు, అసలు దొరకదు. అంటే ఆయన కూడా చనిపోయాడు, ఆయన్ని చితి మీద కాల్చారు. ఆయనతో పాటు ఆయన 8 మంది భార్యలు కూడా తమను తాము సతీ సహగమనం కింద అప్పగించుకొని మొత్తం కానిపోయారు. ఇది చరిత్ర. మీకైనా ఎవరికైనా దొరికింది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి విష్ణు పురాణం తెచ్చుకొని చదివితే ఉంటుంది మ్యాటర్. మహాభారతం అన్నాడు, కదా మళ్ళీ విష్ణు పురాణం అంటున్నాడు. తర్వాత ఏం చెప్తాడు? చనిపోయారు, బూడిదైపోయారు, మరి తిరిగి లేవలేదే. ఇప్పుడు చనిపోయారు, శ్రీకృష్ణుడు చనిపోయాడు అని చెప్పాడు కదండి. దీనికి ఒక రీజన్ కూడా చెప్పాడండి. ఎందుకు చనిపోయాడు, ఆయన మళ్ళీ తిరిగి ఎందుకు లేవలేదు అనే దానికి ఒక రీజన్ కూడా చెప్పాడండి, అది కూడా వినండి. పాపము అందరినీ చుట్టుముట్టి అందరినీ నింపి పడేసింది కనుక, అంటే శ్రీకృష్ణుడు పాపం చేశాడనమాట. పాపం చేయటం వల్ల ఆయన మరణాన్ని జయించలేకపోయాడు. ఇది సింపుల్గా చెప్పాలంటే వీడి భావం, వీడి ఉద్దేశం, వీడి కవి హృదయం. పాపముతో ఉన్న ప్రతి ఒక్కడు మరణం చేత బంధించబడ్డాడు. ఇక కుయ్యలేదు, కయ్యలేదు, అంతే. అక్కడ కూర్చోపెళ్ళి కొడకాని కూర్చోబెట్టింది అందరినీ. చావు, మరణము బంధించలేకపోయింది ఒకే ఒక్కడిని. దాన్ని బట్టైనా తెలుసుకోవచ్చు కదా యేసు పరిశుద్ధుడని. దేన్ని బట్టి ఏది తెలుసుకోవాలో నేను చెప్తా కదరా, అవి వస్తాను. ఇంకా మిగిలింది కూడా చూసేద్దాం, ఇంకో 2 ముక్కలు ఉన్నాయి. దాన్ని బట్టైనా తెలుసుకోవచ్చు కదా యేసు సృష్టికర్తని. దాన్ని బట్టన్నా తెలుసుకోవచ్చు కదా యేసు సజీవుడు, సర్వశక్తుడని. అది మిత్రులారా విషయం. సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, వీళ్ళ యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని వీళ్ళ నమ్మకం, లేదా అదే సత్యం అని చెప్తున్నారు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు. మీ దేవుళ్ళందరూ చనిపోయి తిరిగి లేవలేదు. ఎందుకు లేవలేదు అంటే వాళ్ళు పాపం చేశారు, పాపంలో బందీలై ఉన్నారు కాబట్టి వాళ్ళు మరణాన్ని జయించలేకపోయారు. అందుకే శ్రీకృష్ణుడు కూడా చనిపోయాడు, ఆయన మళ్ళీ తిరిగి లేవలేదు. దీన్ని బట్టి అయినా సరే యేసు నిజదేవుడని తెలుసుకోవచ్చు కదా. ఇదండి వీడు చెప్తుంది. జగడం ఎట్లా వస్తుందిరా జంగమయ్య అంటే, బెచ్చం పెట్టవే బొచ్చముండా అన్నాడంట. మరి వీడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా, ఆ స్థాయిలో ఈరోజు మన యొక్క ట్రీట్మెంటు ఉండబోతుంది మిత్రులారా. ఈ పాయింట్ గురించి మీరు కూడా సీరియస్గా ఆలోచించండి. ఎందుకంటే
ఈడొక్కడి వెర్షనే కాదు ఇది. అంటే బైబిల్లో ఉంది కాబట్టి సత్యం అంటారు అది. మరి మన పురాణాలలో కూడా మన యొక్క దేవుడి మహిమలు వర్ణించబడ్డాయి కదా, అవన్నీ కల్పితాలండి. మేము నమ్మం. బైబిల్లో ఉన్నది మాత్రం మేము నమ్ముతామండి. బైబిల్లో రాసింది కాబట్టి సత్యం అండి, అంతే. దానికి ప్రూఫ్స్ ఏముండవే కదా. సరే, నమ్మితే నమ్మారా, మీ విశ్వాసం మీరు నమ్ముకోండి. లేదు కాదు, మీరు కూడా నమ్మాల్సింది. మా బైబిల్లో ఉన్నది మీరు కూడా నమ్మాల్సిందే, మీ పురాణాల్లో ఉన్నది మాత్రం మేము నమ్మం. అది వీళ్ళు చెప్పేది. చాలామంది క్రైస్తవులు కూడా ఇప్పుడు మీ పిల్లల క్లాస్మేట్స్ ఉన్నారనుకోండి, మీ పిల్లల్ని మత మార్పిడి చేయడానికి ఆ క్లాస్మేట్స్ కూడా ఇదే చెప్తారు. మీ ఇంటి పక్క ఆవిడ క్రిస్టియన్ ఉందనుకోండి, ఆవిడ కూడా ఇదే చెప్పిద్ది, ఏ చచ్చిపోయి తిరిగి లేచాడు కాబట్టి నిజదేవుడని. మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ కూడా ఇదే చెప్తాడు, మిమ్మల్ని మత మార్పిడి చేయాలంటే ఆయన వాడేటట్టు 4-5 పాయింట్లు ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకమైన పాయింట్. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్న పెద్ద అబద్ధం ఇది. దాని గురించి ఈరోజు నేను ధైర్యంగా, తర్కబద్ధంగా, హేతుబద్ధంగా రుజువు చేయబోతున్నాను, సాక్ష్యాలతో సహా. కాబట్టి ఒక అరగంట ఫ్రీగా టైం పెట్టుకుని జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు అర్థం చేసుకుంటూ వినండి. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ మీ యొక్క డౌట్స్ కామెంట్స్ రూపంలో అడగండి. అవసరమైతే ఇంకొక పార్ట్ 2 కూడా చేస్తుంది దీనికి. మరి మనం విషయంలోకి వెళ్దామా? ముందుగా మనం ఒక జీవి యొక్క చావు పుట్టుకల గురించి మాట్లాడుకోవాలంటే కేవలం జననం మరణం మాత్రమే ఉండవండి. మొత్తం 6 దశలు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని 6 దశలు ఉంటాయండి. అస్థి అంటే ఉన్నది, ఒక చోట ఉన్నది. ఎక్కడ ఉన్నది? గర్భంలో ఉండొచ్చు, అంతకు పూర్వం ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఒక పదార్థం ఉన్నది, అస్థి. జాయతే, ఆ పదార్థం, ఆ జీవి పుట్టింది, జాయతే. వర్ధతే, అది పెరుగుతోంది. విపరిణమతే, మార్పులు చెందుతూ ఉంది. అపక్షీయతే, క్షీణిస్తూ వస్తుంది. వినశ్యతి, నశించిపోయింది. ఇవన్నీ మొత్తం 6 దశలు ఉంటాయి. ఈ 6 దశల్ని కూడా షట్వికారాలు, 6 రకాలైనటువంటి వికారాలు అంటే మార్పులు అని అర్థం. ఈ 6 రకాలైనటువంటి మార్పులకి గురయ్యేటటువంటి తత్వం కలిగిన శరీరాలు ఉండేవి జీవులకి. అంటే జీవుల యొక్క శరీరాలన్నీ కూడా ఈ 6 రకాల మార్పులకి గురవుతాయి. అర్థమైందా మ్యాటర్? ఇప్పుడు యేసు పుట్టాడండి. ఏ శరీరంతో పుట్టాడండి? ఈ షట్వికారాలకి లోను కాని శరీరంతో వచ్చాడా, లేక దివ్య శరీరంతో వచ్చాడా? పిల్లడకు పుట్టాడు, పెరిగాడు, మార్పులు చెందాడు, శరీరం కాస్త క్షీణించింది, చనిపోయాడు. క్షీణించడం అని అంటే ఇప్పుడు సిలువేశారు, రక్తం గారింది, ఆకలికి దాహానికి నోరెండిపోయింది, బక్క చిక్కిపోయాడు. సాధారణంగా వృద్ధాప్యం వస్తే క్షీణించిపోతుంది అనుకోండి శరీరం, అంటే ఆ బలం తగ్గిపోతూ వస్తుంది కదా. అలాగే యేసు బలం కూడా తగ్గిపోయింది ఆ సిలువ మీద ఉన్నప్పుడు. తర్వాత వినశ్యతి, చనిపోయాడు. ఇప్పుడు యేసు చనిపోకూడదు అంటే సాధారణంగా ఉన్నటువంటి ఈ సృష్టి ధర్మాలకి అతీతంగా ఉండాలి అని అంటే ఆయన ఈ సాధారణ శరీరంతో, ఈ షట్వికారాలకి లోనయ్యేటటువంటి శరీరంతో రాకూడదు. మరి ఆయన ఎలా వచ్చాడు? సాధారణ శరీరంతోనే వచ్చాడు, పుట్టాడు కదా. మేరీకి చిన్నపిల్లడికి పుట్టాడు, అంతకుముందు ఎక్కడో ఉన్నాడు, పుట్టాడు, పెరిగాడు. అంటే షట్వికారాలతో లోనైన శరీరంతో వచ్చినప్పుడు మరణం కూడా సహజం. పుట్టుక ఉంటే మరణం కూడా ఉంటుంది, ఆది ఉంటే అంతం కూడా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైనటువంటి సూత్రం అండి ప్రకృతిలో. ఇప్పుడు మనం హిందుత్వంలోకి వద్దాం. హిందుత్వంలో శ్రీ మహావిష్ణువు అప్పుడప్పుడు కొన్ని అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. అందులో కొన్ని ఈ షట్వికారాలకు లోనయ్యేటటువంటి శరీరాలతో వచ్చాడు కొన్నిసార్లు దివ్య శరీరంతో కూడా వచ్చాడు. ఉదాహరణకి మీకు కూర్మావతారం ఉందనుకోండి. కూర్మావతారంలో ఆయన చిన్న తాబేలులాగా పుట్టి పెరిగి మందర పర్వతాన్ని కాపాడటానికి, అది కిందకు పోకుండా దాన్ని నిలబెట్టడానికి అక్కడికి రాలా. డైరెక్ట్గా ఆ కూర్మావతారం, మహాకూర్మం ఏదైతే ఉందో ఆ ఫామ్లోనే వచ్చేసాడు. అంటే షట్వికారాలకు లోనవల శరీరం. మళ్ళీ అదే శరీరంతో అయినా అంతర్ధానం అయిపోయాడు, నశించిపోలా. అర్థమైందా? తర్వాత నరసింహావతారం ఉంది. నరసింహావతారం కూడా చిన్నప్పుడు పుట్టడం కానీ, పెరగడం కానీ, మార్పులు చెందడం కానీ, క్షీణించడం కానీ, ఇవేం ఉండవు. డైరెక్ట్గా నరసింహావతారంలో వచ్చాడు, ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు, ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. మళ్ళీ అదే నారసింహావతారంతో తన యొక్క విష్ణుతత్వంలో వెళ్ళిపోయాడు, చనిపోలా. ఇవన్నీ కూడా దివ్య శరీరంతో వచ్చినటువంటి అవతారాలు. అలాగే ఇప్పుడు శ్రీరాముడు, పరశురాముడు, శ్రీకృష్ణుడు, ఈ అవతారాలు ఏంటి? షట్వికారాలకు లోనయ్యేటటువంటి సాధారణ శరీరంతో. ఇందులో శ్రీకృష్ణ అవతారంలో కాస్త దివ్యత్వం కనిపిస్తుంది. ఆ దివ్యత్వంలో కూడా ఆయన
సాధారణ మానవ ధర్మాలనే పాటిస్తూ ఆ శరీరాన్ని ధరించాడు. ఈ వికారాలకి లోనయ్యేటటువంటి శరీరాన్ని ధరించినప్పుడు ఆ ధర్మాలనే వాళ్ళు పాటిస్తారు. కాబట్టి మరణం అనేది నిమిత్త మాత్రంగా తీసుకుని అవతారాన్ని ముగించి మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ఏ పరంధామం నుంచి మహావిష్ణువు వచ్చాడో మళ్ళీ తిరిగి అక్కడికి ఆ స్వస్థానానికే వెళ్ళిపోతాడు. అర్థమైంది కదండి? ఇక్కడ లాజిక్ ఉందా? షట్వికారాలకి లోను కాని శరీరంతో వస్తే మరణం లేకుండా తిరిగి పరంధామానికి వెళ్ళిపోతారు. లోనయ్యే శరీరంతో వస్తే మరణం నిమిత్తంగా ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక తర్కం, హేతుబద్ధత, ఒక లాజిక్, ఒక క్లారిటీ ఉంది. మరి ఇటు పక్క యేసు ఏ శరీరంతో వచ్చాడు? షట్వికారాలకి లోను కాని శరీరంతో వచ్చాడా? లేదు, లోనయ్యే శరీరంతో వచ్చాడు. కానీ మరణాన్ని మాత్రం అతిక్రమించేసి వెళ్ళిపోయాడు అంటే లాజిక్ లేదు. మరి అంత దివ్యత్వం ఉన్నప్పుడు పుట్టుకలో కూడా అదే దివ్యత్వం ఉండాలి, కానీ అక్కడ మిస్ అయిందే, లాజిక్ లేదు. ఇంతకుముందు కూడా నేను ఒక ప్రశ్న అడిగా. అన్ని జీవులకి కూడా ఆకలి, నిద్ర, భయము, కామము అనే 4 లక్షణాలు సహజంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటే 4 ఉండాలి, లేకపోతే 4 ఉండకూడదు. ఇది ఒక ప్యాకేజీ. యేసుకి ఆకలి ఉంది, విపరీతమైన ఆకలి ఉంది. ఆయనకి టయానికి పళ్ళు దొరకకపోతే చెట్టుని శపించాడు. నిద్ర భయంకరమైన నిద్రపోతాడు. ఆయన బయట గాలివాన కొడుతుంటే ఆయన మెలుగు లేకుండా లోపల ఎక్కడ బుడుకు గురు పెట్టి నిద్రపోతుంటే శిష్యులు లేపితే తప్ప ఆయనకి మెలుగు రాలా, భయంకర నిద్రపోతాడు. భయం ఉంది, విపరీతమైన భయం ఉంది ఆయనకి. గజగజగజ వణికిపోతాడు, దాక్కుంటాడు వెళ్ళి. చెమట రక్త బిందువుల వలె మారి అది కూడా వచ్చింది. ఇప్పుడు భయం ఉంది. ఈ 3 ఉన్నాయండి, విపరీతంగా ఉన్నాయి. కామం మాత్రం లేదండి. ఎందుకని అది కట్ అయింది? అది ఒక్కటే ఎందుకు కట్ అయిందండి? ఇప్పుడు ఆయన దివ్య శరీరంతో వస్తే ఈ లక్షణాలు ఏమి ఉండకూడదు, అసలు ఈ మార్పులకి, ఈ వికారాలకు లోనవ్వకూడదు. ఈ 3 ఉన్నాయండి, ఇది ఒక్కటే లేదండి అంటారు వీళ్ళు. అర్థమవుతుందా మీకు మ్యాటర్? కాబట్టి ఆయనకి జీవులకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఈ 4 లక్షణాలు ఉన్నాయా లేవా? షట్వికారాలకు లోనయ్యే శరీరంతో వచ్చాడా, లోను కాని శరీరంతో వచ్చాడా? స్పష్టత ఉందా? నేను ఇస్తా స్పష్టత.